హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మంది మ్యాథ్స్కి సంబంధించిన టిప్స్, ఎలా పాస్ కావాలి, ఎలా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఇంపార్టెంట్ టిప్స్ టు రైట్ మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది చూసుకొని వచ్చేసింది అనుకొని ఎగ్జామ్లో రాద్దాము అనుకుంటున్నారు. కానీ మ్యాథ్స్ అనేది ఓరల్గా చూసుకొని మనము చూసి రాసేది కాదు. యూ నీడ్ టు ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి మీకు వస్తాయి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్గా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్ని. ఏ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే, చాలాసార్లు రిపీట్ అయిన టాపిక్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎలా తెలుస్తుంది అంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తుండొచ్చు, లేకపోతే మన ఛానల్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అవి అలాంటి టాపిక్స్, సపోజ్ మీకు రేషియోస్ నుంచి వస్తే, అల్జిబ్రా నుంచి వస్తే, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దెన్ మీరు అన్ని ఫార్ములాస్ అనేవి చదువుకోండి, నేర్చుకోండి. ఒక దగ్గర టైం ఉంటే కనుక ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఫార్ములా కొంచెం తప్పుపోయినా మీకు ప్రాబ్లం అంతా రాంగ్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్లో మీరు ఫార్ములాస్ అనేవి చాలా మంచిగా చదువుకోవాలి, చాలా మంచిగా నేర్చుకోవాలి. ఆ మెథడాలజీ అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కానీ ఫార్ములాస్ అయితే అన్ని చదువుకోండి. ఇంకా మీరు మ్యాథ్స్ అనగానే టెన్షన్ తీసుకున్నారు. టెన్షన్ అయితే అసలు తీసుకోకండి. మీరు నేర్చుకున్నవే ఎగ్జామ్లో రాబోతున్నాయి. సో అవి నేర్చుకున్నవి ఏదో సరిగ్గా అర్థమయ్యేటట్టు క్లియర్గా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకొని మీరు ప్రొసీడ్ కాండి. సో ఇలాంటి ఇంకా ఎగ్జామ్లో కూడా మీరు రఫ్ షీట్స్లో పక్కన మీరు ఇప్పుడు మీరు ఆన్సర్ షీట్ ఉందనుకోండి, పక్కన ఒక మార్జిన్ వేసి అక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఒక పెన్సిల్ తోటి కానీ దేనితో కానీ రఫ్ వర్క్ అయితే మీరు ఒక లైన్ పెట్టి మీరు పక్కన చేసుకోవచ్చు. ఆ రఫ్ వర్క్కి మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. పక్కన మీకు ఓఎంఆర్ షీట్ పక్కన ఒక లైన్ పెట్టి, ఆ పేపర్లో అడిషనల్ పేపర్లో ఒక లైన్ పెట్టి మీరు రాసే ఆన్సర్ దగ్గర మీరు రఫ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ టిప్స్ అనేవి ఫాలో కండి. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చెప్తాను. ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళండి, దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు అక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ మ్యాథ్స్ 2A 2B మ్యాథ్స్ 1A 1B అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అవి చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అనేది ఏం భయపడకండి, మీరందరు ఈజీగా పాస్ అవుతారు. మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు ఎంఈసీ అయినా ఎంపీసీ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఏ మ్యాథ్స్ అయినా సరే, మీరు ఈజీగా పాస్ అవుతారు. సో ఇవే కాకుండా మీకు ఏదన్నా ఇంకా సబ్జెక్ట్స్ గురించి కానీ డౌట్స్ ఉన్నా, వీడియోస్ కావాలి అన్నా కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు ఎగ్జామ్ ఎలా రాస్తారో నాకు చెప్పండి. ఇప్పటివరకు మీరు లాంగ్వేజెస్ అయ్యాయి, మీకు ఎలా రాస్తారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. Thank you for watching and don't forget to subscribe my channel for more educational videos.